ఎంతమంది కలిసొచ్చినా గెలిచేది వైఎస్ఆర్సీపీ పార్టీనే అని ముఖ్యమంత్రిగా మళ్లీ జగనే కొనసాగుతారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభలో పాల్గొన్న నేతలు సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమాన్ని వివరించారు. విపక్షాల తీరుపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలు వస్తున్నాయని మోసగాళ్లందరూ దొంగ హామీలతో వస్తున్నారని తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రజలను అలర్ట్ చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రభంజనంలో సాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకమని వ్యక్తులు మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ముఖ్యమంత్రి పెద్దపీట వేశారని తెలిపారు. జగన్ అన్నను మళ్ళీ గెలిపించుకుంటాం, జగన్ అన్నను ముఖ్యమంత్రి చేసుకుంటాం, మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుంటాం అని చెప్పి శపథం చేసి అందరూ కూడా చెప్తా ఉన్నారు. తప్పకుండా మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాం. ఎవరెన్ని కుయత్తులు పన్నినా, ఎవరెన్ని అబద్ధాలు చెప్పినా, ఎవరెన్ని నాటకాలు వేసినా వాళ్ళకి బహుశా నాటకాలు అంటే వాళ్ళకి అలవాటేమో, మనకంతా స్ట్రైట్ ఫార్వర్డే. ఈ విధంగా రోడ్డు ఏ విధంగా ఉందో మన బాట అదే విధంగా ఉంటుంది, మన జగన్ అన్న బాట అదే విధంగా ఉంటుందని. బడుగు బిడ్డలకు సీఎం జగన్ పాలనలోనే మంచి భవిష్యత్తు ఉందని నేతలు చెప్పారు. ప్రజలకు చేసిన మేలే మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిని చేస్తుందన్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అన్నారు. బాబుకు దోచుకోవడం దాచుకోవడం మాత్రమే తెలుసన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్ అంటూ ప్రశంసించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు. ఏనాడైనా చంద్రబాబు నాయుడు ఎస్సీల్ని, బీసీల్ని, మైనార్టీల్ని, ఎస్టీల్ని నా జనం అని చెప్పాడా ఏ రోజునంటే? ఏనాడు చెప్పడానికి కూడా సాహసం చేయలా. ఎందుకు చేయలేదంటే చంద్రబాబు నాయుడికి అణువు కులగజ్జి. ఆ కులగజ్జుతోనే పాలన చేశాడు. ఏనాడు చూసినా గత 14 సంవత్సరాలు ఎలాంటి పాలన అంటే, ఎలా పాలించాడంటే, ఫస్ట్ 5 సంవత్సరాలు రామారావు గారిని ఎన్నిపోటుపడిసి రాకున్నాడు. నేను మారాను, నాకు ఓటేయండి, నాకు బుద్ధి వచ్చింది, సిగ్గు వచ్చిందని చెప్పి జనాల దగ్గర వేడుకుంటే మళ్ళీ 2014లో ఛాన్స్ ఇస్తే 5 సంవత్సరాలు ఏం చేసావంటే అమరావతి పేరిట అక్రమంగా సర్వనాశనం చేసి భూములన్నీ కూడా 3 పంటలు పండే భూములన్నీ కూడా సర్వనాశనం చేసి లక్షల కోట్ల రూపాయల స్కాములు చేశాడు చంద్రబాబు నాయుడు. బీసీలను ఎప్పుడు బాబు బ్యాక్వర్డ్గానే చూశారని మేరుగు నాగార్జున మండిపడ్డారు. బాబు హయాంలో దళితులపై జరిగినన్ని దాడులు దేశంలో ఎక్కడ జరగలేదని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను హక్కున చేర్చుకున్న ఘనత సీఎం జగన్దే అన్నారు. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను గుండెల్లో పెట్టుకున్నాడు. ఆయన పెట్టినటువంటి నవరత్నాలు ఈ రాష్ట్ర చరిత్రలో ఒక కలికి తురాయి. పేదవారి యొక్క కుటుంబాల స్థితిగతులు మార్చినట్టు ముఖ్యమంత్రిగా. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, అర్హతే ప్రామాణికంగా ఎస్సీ, ఎస్టీల స్థితిగతులు, బీసీల, మైనారిటీల స్థితిగతులు పెంచినటువంటి ముఖ్యమంత్రిగా. ఏ కుటుంబాన్ని టచ్ చేసినా ప్రతి కుటుంబం తలుపు తడితే వెళ్ళి సంక్షేమ పథకం అర్హత ఉన్న కార్యక్రమాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రిగా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అలా చేయాల. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు, ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ యనమల నాగార్జున యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.